హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అను వ్లాగ్స్. ఈరోజైతే మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఎందుకంటే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో పోచమ్మ చేసుకున్నారంటే వెళ్ళామండి. పోచమ్మ తల్లి గుడి మాకు దగ్గరలో ఉంటుంది. కొంచెం దగ్గరలోనే ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా వెళ్ళాలని చెప్పేసి అన్నయ్య తమ్మ దేవుడి దగ్గరికి కావాల్సినవన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టింది. మేకపిల్లకి బొట్లు పెట్టి వేపాకుల దండలైతే కట్టేసింది. ఇంకా మేమైతే అందరం కలిసి పోచమ్మ దగ్గరికి అయితే బయలుదేరామండి. అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ, ఇంకా మా చిన్నన్నయ్య వాళ్ళైతే రాలేదు. అన్నయ్యకి లీవ్ ఇవ్వలేదని చెప్పేసి వదిన ఒకరే వచ్చిండ్రు. వదిన పిల్లలు, పెద్ద వదిన, ఇంకా మేము అందరం అయితే మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామండి. అమ్మవారి గుడి అయితే పొలాల మధ్యలో ఉంటుందండి. ఒకరోజు ముందుగానే అమ్మ వెళ్ళి గుడి దగ్గర మొత్తం నీట్గా చేసి వచ్చింది. ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, తిరగడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి గుడి దగ్గర అయితే నీట్గా వేసి వచ్చేసింది. ఇంకా మేము వెళ్ళే దారిలో అయితే అన్ని చెట్లే అండి. మా పిల్లలు అయితే పడుకుంటూ లేసుకుంటూ మెల్లమెల్లగా వచ్చారండి. ఇంకా మేము తీసుకెళ్లే సామాన్ కంటే మనిషికి ఒకరి చేతిలో పిల్లలే ఉన్నారు. ఇక్కడ మా వదిన మా అల్లుడినైతే ఎత్తుకుని వస్తుంది. వాడు దిగనని చెప్తే ఇంకా తను ఎత్తుకొని వచ్చేస్తుంది. ఇంకా ఆ పొలాల మధ్యలో మెల్లమెల్లగా వెళ్తూ వచ్చాం. ఇంకా మా చిన్న పాప అయితే అది నడవడం కష్టం. ఇంకా మా కోడలు ఎత్తుకొని వస్తుంది. ఇక్కడ మా అమ్మ చెప్తుంది మెల్లమెల్లగా రాండి పిల్లలు పడతారని చెప్పేసి. ఇంకా ఎలాగోలా మేమైతే గుడి దగ్గరికి మెల్లమెల్లగా వచ్చేసామండి. గుడి చుట్టూతో కూడా పొలమే ఉంటుంది. ఇక్కడ మా పెద్దన్నయ్య కళ్ళు, బెల్లం శాఖ ఇట్లా కావడిలో తీసుకొని రావాలట. అమ్మవారికి అలా తీసుకొస్తేనే ఇష్టం అంట. అందుకని చెప్పేసి అన్నయ్య ఒక చిన్న కర్ర తీసుకొని దానికైతే 2 చెంబుల్లో ఒక దాంట్లో వైట్ది కళ్ళు తీసుకున్నాడు, ఇంకోటి బెల్లం పానకం రెండింటినైతే తీసుకొని ఇలా తీసుకొస్తున్నాడు. ఇంకా మేమైతే ఇక్కడ గుడి చుట్టూతా ప్రదక్షిణ చేశామండి. మాతో పాటు మా పిల్లలు కూడా చేశారు. మీరు కూర్చోండి అంటే వాళ్ళు అసలు వినరు కదా. వింటే పిల్లలు ఎలా అవుతారు చెప్పండి మీరే. అసలు వినరు. వాళ్ళతో పెద్ద అల్లరండి. ఎలాగోలా మేము అందరం అయితే అమ్మవారి చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు అలా చేశామండి. చేసి గుడి లోపలికైతే ఇంకా అమ్మ క్లీన్ చేసి పెట్టింది. ముందుగానే చేసి పెట్టింది కాబట్టి కొంచెం ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది గుడి అయితే. అంటే ఇక్కడైతే ఎవరు ఉండరండి. ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు క్లీన్ చేసుకుంటూ వెళ్తారండి. అందుకని అమ్మ ముందు వెళ్ళి క్లీన్ చేసి పెట్టింది. ఇంకా పోతన లింగన దగ్గర ముందుగా వాటర్ పోసిండ్రు. పోసి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళిండ్రు. అమ్మవారికి కావాల్సినవన్నీ అమ్మ ముందుగానే తీసుకొచ్చింది కాబట్టి అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ అందరు తీసుకొచ్చింది. ఒక్కొక్కరు పెట్టారండి. ఇక్కడ మా అమ్మ అయితే ముందుగా కడుపు అలికిన తర్వాత వదిన అయితే ముగ్గు పెట్టేసింది. ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా చిన్నమ్మ, అమ్మ అన్నీ అమ్మవారికి సమర్పించారండి. ఇంకా వీళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు కాబట్టి ముగ్గురు చేసి తొందరగా ఫినిష్ చేశారు. ఇంకా మళ్ళీ పిల్లలకి ఆకలి అవుతుంది కదా, మళ్ళీ ఏడుస్తారని చెప్పేసి ఇంకా మా చిన్నమ్మ ఎక్కడుంటే అక్కడ ఫాస్ట్గా అయిపోవాలి పని అంటది. అందుకని చెప్పేసి ఫాస్ట్గా చేసి ఇంకా మేము తీసుకొచ్చినవన్నీ అమ్మవారికి ఇక్కడ సమర్పించింది. అమ్మ అయితే గాజులు, పూలు, పలారం తీసుకొస్తారు, పప్పు పలారం పోచమ్మకి అక్కడ అవి సమర్పించింది. బోనం బెల్లంతో చేసిన అన్నం అమ్మవారికి సమర్పించి దాంట్లో కొంచెం పెరుగు పోసిండండి. బెల్లం శాఖ 1000 కళ్ళకుండా అంటారు కదా, అది కూడా తీసుకొచ్చి అమ్మ పెట్టేసింది. ఇంక ఇక్కడ మా వదిన వాళ్ళు చిలుకలు కట్టారండి పిల్లల కోసం అని చెప్పేసి. ఇంక 2 వదినలు కట్టిండ్రు. కట్టేసిన తర్వాత ఇంకా అన్నయ్య మేక పిల్లని తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టాడు. ఇంకా ఆ మేకతో వాళ్ళైతే ఫుల్ ఆడుకున్నారండి. దాన్ని భయపెట్టడం వల్ల అది పారిపోతూ ఉంది మధ్యలో. అయినా కూడా మా వాళ్ళు దాన్ని పట్టుకొని వచ్చి మళ్ళీ అక్కడ పెడుతున్నారు. ఎలాగోలా మొత్తానికైతే ఇంకా అమ్మవారికి మా అమ్మ నిమ్మకాయలు దండ వేసింది. పోతన లింగన దగ్గర టవల్ పెట్టేసింది. అమ్మవారికి శారీ కూడా తీసుకొచ్చింది, శారీ కూడా పెట్టేసింది. ఇంక ఇక్కడ మా అన్నయ్య కొబ్బరికాయ కొట్టేశాడండి. ఇంకా మా వాళ్ళు ముందుగానే సిద్ధమయ్యారు. ఫొటోస్ దిగుదామా ఫొటోస్ అని. నాకంటే ఫాస్ట్ ఉన్నారు కదా అనుకున్నాను నేను. వదిన వాళ్ళు మేమందరం అయితే అక్కడ ఒక ఫోటో దిగమండి. ఇంకా ఆ రోజైతే మంచిగా నిదానంగానే చేసుకున్నాము. ఇంకా ఆల్మోస్ట్ అందరం కలిసి మళ్ళీ అమ్మవారికి అన్నీ సమర్పించాక అందరం అయితే ఇంకా బయలుదేరామండి. మాకైతే దగ్గరలో ఉంటుంది, ఒక 5 మినిట్స్లో అట్లా వెళ్ళొచ్చండి. ఎలాగోలా మొత్తానికైతే నడుచుకుంటూ మేమందరం అయితే ఇంకా
ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసాక ఇంకా మా వంట అయితే స్టార్ట్ చేసాము. ఆ రోజు వంట అయితే మా మామయ్య చేశారు, అంటే అమ్మ వాళ్ళ తమ్ముడు. మా మామయ్య ఒక్కరే అండి, అమ్మ వాళ్ళిద్దరు, అమ్మ చిన్నమ్మ, పెద్దమ్మ అంటే ఇంకో అమ్మమ్మ వాళ్ళ కూతురు. కానీ ముగ్గురు మాత్రం సొంత అక్క చెల్లెలాగా ఉంటారండి. మా మామయ్య మాత్రం వంటలు సూపర్ చేస్తారు. ఇంకా మా మామయ్య ఉంటే అందరు మంచి నిదానంగా కూర్చుంటారు. సూపర్ అంటే సూపర్ చేస్తారండి వంట. ఎంత బాగా చేస్తారంటే అసలు చెప్పలేమండి, అంత బాగా చేస్తారు మా మామయ్య. వంట చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారండి. ఇంకా మా వాళ్ళు అన్నీ కట్ చేసి పెట్టేశారు. ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, పుదీనా అయితే ఇంకా అమ్మ వాళ్ళకి చెట్టు ఉంది. ముందుగా మామయ్య అయితే కర్రీ వండారు. కర్రీ వండితే రైస్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి కర్రీ ప్రిపేర్ చేశారండి. ఆ రోజు అయితే చాలా ఎండ ఉంది. పాప ఎండలో కూడా వంట చేశారు మామయ్య. అక్కడైతే మాకు అసలు ప్లేస్ లేదండి బయట వండడానికి అని చెప్పేసి, కొంచెం వేడిగా ఉంది. అయినా పాప వంట చేశారు మా మామయ్య. ఫుల్ చెమటలు వస్తున్నాయి, ఆయన కూడా పాప వంట చేశారు. ఎండాకాలం పెద్ద పెద్ద వంటలు చేయడం ఎంత ఇబ్బందో మీకు కూడా తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. ఆ హీట్కి అక్కడ వంట చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుందో. ఇంకా మామయ్య వంట చేశారంటే మేమైతే ఎవరం వెళ్ళామండి, అన్నీ మామయ్యనే చూసుకుంటారు. ఇంకా మేమైతే అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టడమే సరిపోతుంది. ఇంకా నేను అన్నీ చూసుకుంటా అంటారు మా మామయ్యనే. వంటలు మాత్రం ఎంత ఫాస్ట్గా అయిపోయాయి తెలుసా, చాలా ఫాస్ట్గా చేశారు. నాకు అనిపించింది వంటలు వచ్చిన వాళ్ళకి మనకి ఎంత డిఫరెన్స్ ఉందో అని. చాలా ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్గా చేశారు అసలు మామయ్య. కర్రీ మాత్రం సూపర్ ఉందండి. ఇంకా తర్వాత రైస్ పెట్టేశారు. ఇంకా అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కట్ చేసి పెట్టాం కాబట్టి ఫాస్ట్గానే మామయ్య ఫినిష్ చేశారండి. ఇంకా మేమైతే ఎవరం వెళ్ళలేదు, మామయ్యనే చూసుకున్నారు అన్నీ. రైస్ మాత్రం చాలా బాగా చేశారు. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేశారు. బగారా రైస్ చేశారు మామయ్య, చాలా బాగా చేశారు. అక్క వారానికి ఒక దేవుడు చేస్తారా మీరు మాత్రం అడగకండి రా బాబు, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. ఇంకా అన్ని పిల్లలు అన్నీ పుట్టు వెంట్రుకలు అయితే ఆల్మోస్ట్ కొన్ని దేవుళ్ళ దగ్గర అయితే కంప్లీట్ అయిపోయాయి. అందుకే చెప్పేసి ఇలా వారానికి ఒక దేవుడు ఇంకా అన్నయ్య వాళ్ళకి లీవ్ ఉన్నప్పుడు అలా చేస్తూ వస్తున్నారు. ఇంకా తినే టైం వచ్చేసిందండి. ఇక్కడ మా అన్నయ్య వచ్చేసి, ఇంకా అన్నయ్య ఇంట్లో పెద్దవాడు కాబట్టి ఇక్కడ మరదల్స్ ఉన్నారు, వాళ్ళని అడుగుతున్నాడు కళ్ళు తాగుతారా అని అడుగుతున్నాడు. ఇంకా మా అన్నయ్య ఎక్కడుంటే అక్కడ ఫన్నే అండి. మా ఇద్దరు అమ్మమ్మలు కూడా వచ్చారండి ఆ రోజు. ఇందులో మొత్తం చిన్న అన్నయ్య ఒక్కరే మిస్ అయ్యారు, అన్నయ్యకి లీవ్ ఇవ్వకపోవడం వల్ల. అత్తమ్మ నేను చివరికైతే తిన్నామండి. మీలో ఎంతమంది ఇలా ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తున్నారో ప్లీజ్ కామెంట్ అండి. ఓకే బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.